అందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్కి సంబంధించి ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈరోజు. దీనికి సంబంధించిన వివరణ కూడా నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. కాబట్టి మీరు వీడియోని ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకొని చివరి వరకు చూడండి. అండ్ మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈ జూలై నెలలో ఆసరా పెన్షన్ అందిందా అందలేదా, అందితే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. మీ వాళ్ళు ఎవరైనా ఎలా రిప్లై ఇచ్చారు, అందిందని చెప్పారా అందలేదని చెప్పారా, అలాగే ఎంతమందికి ఎక్కువ శాతం అందిన వాళ్ళు ఉన్నారా అందని వాళ్ళు ఉన్నారా అనేది కూడా చూసుకోండి. మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయమని చెప్పేసి చెప్పండి. వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. అందరి అభిప్రాయం ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే 4016 6016 అనేవి ఆగస్టు 1వ తారీఖు నుండి మీకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఒక ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరిలో ఒక మహా బహిరంగ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ మహా బహిరంగ సభలో 4016 రూపాయలు అనేది మొదటి అంశంగా ఉండబోతుందనే సమాచారం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 4016 రూపాయలు, అలాగే ఈ వికలాంగులకి సంబంధించి 6016 రూపాయలు పెన్షన్ అయితే ఉండబోతుంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ 6016లో 4016 రూపాయలు అందుతాయి. అండ్ ఇందులో కొన్ని పెన్షన్లు రద్దు కావడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టత ఇస్తుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాదాపుగా 800 కోట్ల రూపాయలను ఆసరా పెన్షన్కి ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రతి నెల కేటాయింపులు జరుగుతున్నట్టుగా వివరించబోతున్నారు. అలాగే సంవత్సరం మొత్తం పొడుగుతకి అంటే 2024-25కి సంబంధించి 22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు అయితే ఉండబోతున్నాయి. గతంలో 12,000 కోట్ల రూపాయలే ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ 4016 రూపాయలు 6016 రూపాయల కారణంగా అదనంగా 800 కోట్ల రూపాయలు ప్రతి నెలకు ఇచ్చేటట్టుగా బడ్జెట్ ఏర్పాట్లు ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి ఈరోజు ఆసరా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఆగస్టు నెల నుండి 4016 అందించాలని ఆలోచిస్తుంది. మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో జూలై నెలకి సంబంధించి ఆసరా పెన్షన్ అందిందా అందలేదా అనేది అందితే ఎస్ అని, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇవి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి.